ఈ అభివృద్ధి చెందని కులాలు బీసీలు ఎస్సీలు ఎక్కువ వాళ్ళే ఉంటారు, బీఏలల్లా బీకామ్లల్లా. ఆ డిగ్రీల తర్వాత తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? మరి ఏం చేయాలంటే చదవద్దంటారా? జస్టిస్ చంద్రచూడ్ అని చీఫ్ జస్టిస్, వాళ్ళ నాయన అప్పుడు జడ్జి చీఫ్ జస్టిస్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, శివశంకర్ గారు మెరిట్ మీద కాదు కమ్యూనిటీ వైజ్ జడ్జిని చేస్తున్నారు అని. అంటే ఈయనేమన్నాడు అప్పుడు, సమాజంలో 90% జనాభా వీళ్ళు, 90%లో మీకు 30 సంవత్సరాలు మెరిట్ ఉన్నాడు ఒక్కడు దొరకలేదా? ఒక లెటర్ రాసిండు చీఫ్ జస్టిస్కి, 400 మంది హైకోర్టు జడ్జెస్ ఉంటే అందులో 6 షెడ్యూల్ కాస్ట్ ఎందుకున్నారు, నంబర్లు ఇంక్రీజ్ చేయండి అని రాసిండు. సో ఆయన ప్రిన్సిపల్స్ మీద ఆయన నిలబడ్డాడు. ఊర్లల్లో చెట్టు కింద 500 మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎంతమంది పాల్గొన్నారు అంటే 1000 చేతులు బెదిగిపోతాయి. ఎంతమంది మీ జీవితాలు మారుతాయి అనుకొని తెలంగాణ ఉద్యమాలు పాల్గొన్నారు అంటే మళ్ళీ 1000 చేతులు పోతాయి. 10 సంవత్సరాలలో ఎంతమంది జీవితాలు మారినాయంటే ఒక చేయి మీదికి పోతాయి. చాలా మంది అనేది అంటే వినయ్ కుమార్ సార్ అదే పార్టీ ఉండి కొనసాగిస్తే బాగుండేమో, చాలా మంది యువత యాడ్ అవునేమో నవేడేస్ అని కూడా అంటూ ఉంటారు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసి ఒక 45 lakhs ఇచ్చారు, నా దగ్గర 20-30 లక్షలు నేను పెట్టినా, అంత కలుపుకొని 1 crore అనుకోండి. 2-3 మీటింగ్స్కి కథం అయిపోయినాయి. ఊర్లల్లో వాడు కాంట్రాక్టర్ ఉంటాడు, మీకు ఎంతమంది కావాలి, 300 మంది కావాలన్నా నాకు ఇంత ఇవ్వాలి, మీరు వానికి అంత పైసలు ఇచ్చేయాలి, వాడు వాళ్ళకి ఎంత ఇచ్చుకుంటాడో మనకు తెలియదు. మళ్ళీ కార్లు వెహికల్స్ మనమే ఆర్గనైజ్ చేయాలి. వీడికి వచ్చినాక వాళ్ళకి బిర్యానీ పొట్లాలు పంపించి కట్టాలి. మరి మీరు ఏదైతే మీరు కంటిన్యూ చేయాల్సింది ఉండే అంటే మరి ఎవరు రాలేదు కదా మీరు అంటున్న యువత. రోజుకు ₹1 అవుతున్నాయి. నేను ఇచ్చిన పైసలతోని పూలదండలు తీసుకొస్తున్నారు, నా మీద వేస్తున్నారు. నేను ఇచ్చిన పైసలతో పటాకాయలు కొంటున్నారు, నా ముందు కాలుస్తున్నారు. నేను ఇచ్చిన పైసలతో బొట్టు తెస్తున్నారు, నాకు. ఒక గొర్రెలు కాపరి గొర్రెలు తీసుకొని మేతకు తీసుకుపోతుంటే వాడు 2 సంవత్సరాల కొడుకు బరి బత్తలో కట్టబట్టుకొని వాడిని వెనుకురుకుతుంటాడు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అదే చూస్తున్నాడు, చదువు చూస్తున్నాడు, ఇది చూస్తున్నాడు. ప్లాస్మాలని బ్లడ్ అని నేను అరేంజ్ చేసింది ప్రతిరోజు అదే. ఒక డాక్టర్ కంటే ఎక్కువ ఒక ఈ మేనేజ్మెంట్ వన్ అయిపోయింది. స్లమ్లకి ఫోన్ వచ్చి, సార్ ఇట్లా మా ఆయనకి కోవిడ్ వచ్చింది అంటున్నారు, సోకింది అంటున్నారు. అమ్మ మరి మీరు ఆయన ఒక్కరిని వదిలిపెట్టేసి మీరు అక్కడ ఉండొద్దు. ఇక దాని తర్వాత వాళ్ళు నన్ను తిట్టుడే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, మేము వండుకుంటాం అదే రూమ్లో, తింటాం అదే రూమ్లో, పండుకుంటాం అదే రూమ్లో, వాళ్ళని వదిలేసి నేను ఎడిగోమంటావు, నువ్వు వాడు చచ్చిపోతే మేమేం కావాలి. 2014లో మెదక్లో ఒక రైల్ రోడ్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తుంటే ఎత్తుకుతుంటే చూస్తుంటే వాళ్ళని చూస్తుంటే మీకు అర్థమవుతుంది, చినిగిపోయిన లుంగీలు, షర్ట్ లేకుండా, లేకపోతే ఉట్టి బనియన్తో, ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అంత దూరం పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు స్కూల్కి అంటే మా జీవితాలు లెక్క మా పిల్లల జీవితాలు కావద్దు అన్న దాంతో పంపిస్తారు. మీరు ట్రాక్టరు, బస్సు, బుల్డోజరు, రొట్ల కర్ర, పల్లకి, కెమెరా, టీవీ ఇవి ఇవ్వకండి. మీరు మా దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోతే కోర్టుకు పోయిండు, కోర్టు కూడా ఒప్పుకోలే. అంటే ఒక సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రికి, చెప్పుకుంటా వాళ్ళని అట్లా బాగా చేస్తా అంటలేడు, వాళ్ళు అట్లే ఉంటారు. మీరు ఆ సింబల్స్ ఇవ్వకండి. నేను ఒక 30-40 వేలు వేస్తే అదనంగా ఇంకేదన్నా అమ్మాయి తెచ్చిస్తాడు నాకు. అపోలో హాస్పిటల్లో 20 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పుడు కూడా జనరల్ వార్డులో నేను ఛార్జ్ చేయలే. పేషెంట్ నా రూమ్లోకి వచ్చి చేతులు కట్టుకొని, సార్ మీరు దేవుడు, మీరు నా ప్రాణం రక్షించిండు అని ఏదైతే అంటాడో అదే నాకు చాలా సంతృప్తి ఇస్తుంది. వాళ్ళలో తప్పందాం అనుకుంటేనే డబ్బులు పెట్టి ఇప్పుడు నేను ఎవరిని నేను దానికి నా దగ్గర కూడా ఎమ్మెల్యేలో మంత్రులు కావాలంటే 100 కోట్లు పెట్టాలంటే మళ్ళీ 100 కోట్లు సంపాదించాలి కదా సార్. నిట్టూపుతోనే పార్టీ తీసేసిన. ఇక నిమ్స్ హాస్పిటల్లో సార్ బెడ్లు లేవంటా జర చెప్పండి అని నెలకు 10 ఫోన్ కాల్స్ అన్నీ వస్తాయి. ఉస్మానియా దవాఖానలో బెడ్స్ లేవు జర చెప్పండి అని నాకు ఎప్పుడు కూడా కాల్ రాలేదు. 100 నుంచి 150 కేసులు ఫ్రీగా చేస్తున్నాను నెలకి. ఇదే నేను పవర్లో కుర్చీ మీద కూర్చుంటే ఒక సంతకంతో లక్షల జీవితాలు మార్చవచ్చు కదా అని వచ్చినా నేను. కానీ అది సాధ్యపడలేదు ఇప్పటివరకు.
చెవులు కొట్టేట వాళ్ళని కవిత ఏమనేది దయ్యాలు అన్నది కదా. కాంగ్రెస్ లో ఉన్న దయ్యాలు ఏంటి ఉంటాయి, దయ్యాలు కూతురునే దూరం చేసినాయి దయ్యాలు ఉన్నాయా. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్చీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తా ఉన్నారు ఆర్చీ మీడియా ఆధ్వర్యంలో వినూత్నమైన ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినాం. గతంలో ఎమ్మెల్యేలు తీసినాం, మంత్రులు తీసినాం, మరి పార్టీ అధ్యక్షులు తీసినాం. అది కాకుండా సమాజ హితం కోసం పోరాడే వాళ్ళు ఎవరు, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడే నేతలు ఎవరు, మరి మేధావులు ఎవరు, వాళ్ళ వాయిస్ వినాలి, యువత కూడా చైతన్యం కావాలని ఒక సంకల్ప దీక్ష పొందింది ఆర్జీ మీడియా. గత 3 నుంచి 4 నెలలుగా చూస్తూ ఉన్నారు. కేవలం మేధావులు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మరి వారి వాయిస్ అవసరం, వాళ్ళ మేధో సంపద మనకు అవసరం కాబట్టి వాళ్ళ తలుపు తట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది ఆర్జీ మీడియా. మరి దీంట్లో మనం ప్రప్రథమంగా గౌరవించుకునేది డాక్టర్లు అండి. వైద్యో నారాయణో హరి అంటూ ఉంటాం. అంటే మనం భగవంతుని చూడలే కానీ క్షేత్ర స్థాయిలో కావచ్చు, గ్రామీణ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఏ నాయకులకైనా సాధారణ ప్రజలకైనా నొప్పి వచ్చినా రోగం వచ్చినా మనం పరుగున తలుపు తట్టేది డాక్టర్ హౌసెస్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు. మరి అట్లాంటి మేధావులు మనకు అవసరం. నిజంగా వాళ్ళ సేవ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి డాక్టర్లు రాజకీయంలోకి వస్తే ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. అటు నాయకులు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళకు, మరి ప్రజల నుంచి ఎలాంటి చైతన్యం అందిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం కులంకుశంగా మాట్లాడుకోవాలి. ఆర్జీ మీడియా ఎల్లప్పుడు కోరుకుంటూ ఉంటుంది మేధావులు, ముఖ్యంగా డాక్టర్లు కావచ్చు, అంటే ప్రజాసేవ చేసే వాళ్ళు రాజకీయ రంగంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. వాళ్ళకి ఆపన్న అవసరం అందించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కరప్షన్ కూడా తగ్గుతుంది, ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు కాబట్టి మరి దీన్ని తప్పనిసరిగా యువత కూడా ఫాలో అవుతుందని కోరుకుంటూ ఇప్పుడు ఒక మనందరికీ అత్యంత ఇష్టమైన వ్యక్తి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, ఒక ఫోన్ కాల్ చేసి సార్ ఇంటర్వ్యూ అంటే కూడా మనల్ని కూడా అవమానించిన ప్రయత్నం చేసినారు. ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. మరి వైద్య రంగంలో ఉన్నారు, ఎంతో మంది రోగులను అక్రమ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. సమాజ సేవే తన ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు సార్. మరి ప్రస్తుతం రాజకీయంలో కూడా ఉన్నారు. అటు వైద్య వృత్తిలో ఉంటూనే రాజకీయంగా కూడా ఒక స్టెప్ వేసిన పరిస్థితి ఉంది. మరి ఎట్లా ఉంది, ఎట్లా బేరేజ్ చేసుకుంటా ఉన్నారు, రాజకీయ జీవితం సంతృప్తినిచ్చిందా, డాక్టర్ జీవితం సంతృప్తినిచ్చిందా, రాజకీయ ప్రక్షాళన జరగాలంటే ఏం జరగాలి, మరి బీసీ వాదం కూడా బలంగా పుంజుకుంది కాబట్టి దానిపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా సార్ తోటి రాలేడు వచ్చేసాం. తనే పుంజాల వినయ్ కుమార్ సార్, తన దగ్గరకు వచ్చేసాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్. ఇప్పుడు సార్ మనం స్ట్రైట్గా మీ జీవితంలోకి వెళ్ళే ముందు మీ అభిమానులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. వైద్య వృత్తిలో ఉన్నారు. అంతకన్నా ముందు మీరు పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయం అంటే ఏందో కూడా తెలుసు. కాదు, మధ్యకాలం నుంచి అనుకోండి. ఏది ఎక్కువ సంతృప్తినిచ్చిందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వరకు అయితే నేను కడుపుకు సంబంధించిన సర్జన్ని, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నేను జీవితంలో ఏది సాధించాలనుకున్నా అది సాధించి తీరినదే. ఒక డాక్టర్ కావాలనుకున్న డాక్టర్నైనా, సర్జరీలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న, ఇంగ్లాండ్ పోయి కడుపుకు సంబంధించిన సర్జరీలో సూపర్ స్పెషాలిటీ చేసిన, దాని తర్వాత వచ్చి ఏదైతే దేవుడి దయతోని జీవితాలు రక్షింపగలిగిన కరెక్ట్ అది చేసినాను. అంటే ఒక సర్జను ఒక 20-25 సంవత్సరాలు కానీ సర్జరీ చేస్తే తన జీవితంలో నాకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా కాంప్లికేషన్ కాలేదు అని అంటే అతను ఎప్పుడు కత్తి ముట్టలేదన్నమాట, సర్జరీ చేయలేదన్నమాట. కాంప్లికేషన్స్ అవుతాయి కానీ నాకు అతి తక్కువ కాంప్లికేషన్స్ అయినాయి, అది కూడా ఈజీగా కరెక్ట్ చేయగలిగినాను. గ్రేట్ గ్రేట్. సో దాంట్లో నేను అనేక రకాల, అందులో కూడా సామాజికంగా వైద్య వృత్తిపరంగా నాకు చాలా సంతృప్తి ఇచ్చినవి చాలా ఉన్నాయి. అంటే సామాజికంగా అంటే నేను అపోలో హాస్పిటల్లో 20 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పుడు కూడా జనరల్ వార్డులో నేను ఛార్జ్ చేయలే. జనరల్ వార్డ్ పేషెంటు అపోలోలో 3 కానీ 4 లక్షల బిల్లు అయితే ఇంటి దగ్గర ఏమేం అమ్ముకుంటాడో తెలియదు మనకి. నేను ఒక 30-40 వేలు వేస్తే అదనంగా ఇంకేదన్నా అమ్మే తెచ్చిస్తాడు నాకు. ఆ పైసలు కట్టనీకనే వాడు భార్య నగలు అమ్ముతాడా, లేకపోతే బంగారం, ఇంట్లో బంగారం అమ్ముతాడా, భూమి అమ్ముతాడా తెలియదు మనకి. సో నా బాధ్యత అని నేను ఎప్పుడు కూడా చేసుకోలేదు.
నాకు సంతృప్తి ఏమిస్తున్నానంటే పేషెంట్ నా రూమ్లోకి వచ్చి చేతులు కట్టుకొని సార్ మీరు దేవుడు, మీరు నా ప్రాణం రక్షించిండు అని ఏదైతే అంటాడో అదే నాకు చాలా సంతృప్తి ఇస్తుండే. అయితే అందులో నేను చాలా పేరు గడించిన, నాకు సంతృప్తి వచ్చింది. ఇంకా 15 సంవత్సరాల నుంచి రాజకీయాలలో కూడా ఉన్నా, సర్జరీలు చేసుకుంటేనే రాజకీయాలలో అంత సంతృప్తి కలగలేదు నాకు ఇప్పుడు. ఎందుకు కలగలేదు అంటే నేను ఇప్పుడే అన్నా కదా, నేను ఏదన్నా అనుకుంటే అది సాధించి తీరుతా. అక్కడ ప్రజల జీవితాలు రక్షింపగలిగిన నేను, ఇక్కడ ప్రజల జీవితాలు మారుద్దామని వచ్చిన. ఆ మార్పు అన్నది ఇప్పటిదాకా నేను ఇంకా ఇప్పటివరకు సాధించలేకపోయాను. దానివల్ల సంతృప్తి లేదు. బడుగు బలైన వర్గాల జీవితాలు మార్చాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళ సంక్షేమ పథకాలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అసలు అది అవసరం లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్నది నా ఆశ. నిలబడాలంటే ఒక మేధావిగా చెప్పండి సార్, ఏం చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఒక బడుగు బలహీన వర్గాలు అసలు మాకు సంక్షేమ పథకాలు వద్దు అన్న దిశగా తీసుకెళ్లాలంటే ఎలాంటి మార్పులు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఇప్పుడు మీకు రాజకీయ పరంగా చూస్తే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే వీళ్ళు ఎంత ఆ లెవెల్లో ఉంటే మాకు అంత మంచిది అని అనుకుంటారు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంటే సంక్షేమ పథకాలు చేయవచ్చు, పైసలు ఇవ్వచ్చు, ఓట్లు కొనుక్కోవచ్చు. వాళ్ళు అందులోకి వెళ్ళి బయటికి తీసింది అనుకోండి, తీసి చదువుకోవడము అవన్నీ చేస్తే వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చి, అంటే సింపుల్ పద్ధతిలో మీరు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, అందులో స్ప్లిట్ అయినప్పుడు కానీ ఆ సింబల్ కోసం కొట్లాడతారు, గుర్తు కోసం కొట్లాడతారు. ఆ గుర్తు కోసం కొట్లాడే దాంట్లోనే తెలుస్తుంది వాళ్ళు ప్రజల్ని నిరక్షరాస్యులుగానే పెడదాము అని. ప్రజలు ఎట్లుండాలంటే లిస్టు చూసి ఓటేసేటట్టు ఉండాలి అంతే. కానీ ఆ లెవెల్కి వస్తే వాళ్ళకి దాని తర్వాత వీళ్ళకి ఓటు వేయకపోవచ్చు, ఆలోచించి ఓటేస్తారు లిస్టు చూసి. ప్రభుత్వ స్కూల్ ఇప్పుడు 8 దశాబ్దాలు అవుతుంటే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మొత్తం ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్ళలేదంటారా ఏ ప్రభుత్వం అని? అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు. కానీ నేను ఈ మధ్యకాలంలో మహబూబాబాద్లో ఒక ఊరికి పోతే అక్కడ హెడ్ మాస్టర్ వచ్చాడు, స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చి నాకు 1000 బలమున్న స్టూడెంట్స్ స్కూల్ సార్ మాది, 400 ప్రైమరీ, 600 దాన్ని ఏమంటారు ప్రీ ప్రైమరీ ఉంటుంది, హైయర్ స్కూల్. మా దగ్గర 1000 స్ట్రెంత్ ఉంటే మా దగ్గర స్టూడెంట్స్ స్ట్రెంత్ 175 అన్నాడు. అంటే 1000 స్ట్రెంత్ ఉన్న దగ్గర 175 ఉన్నాయి వాళ్ళ దగ్గర స్ట్రెంత్. వాళ్ళకట్లా విద్యార్థులు నేను ఎందుకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదా? ఎందుకంటే మహబూబాబాద్ అంటే కొంచెం ఎస్టీ ఏరియా, అట్లా చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదా అని అడిగినాను నేను. అడిగితే సార్ మా పక్క ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, దాని స్ట్రెంత్ 600, ఆడ జాయిన్ కావడానికి కొట్టుకుంటుంటారు, రికమెండేషన్లు చేసుకుంటారు. అంటే ప్రజలకి చదువుకోవాలని ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం లేదు, దాని స్టాండర్డే లేదా ఏదన్నా. మీకు పెద్ద మొత్తంలో చదువు అవ్వాలంటే ప్రజలకి గవర్నమెంట్ స్కూల్స్తోనే అవుతుంది. అవును. కానీ ఆ స్టాండర్డ్ పెంచలేనిది మీరు వాళ్ళని జాయిన్ కమ్మంటే వాళ్ళకి దాని దగ్గర వాడు ఇంట్లో ఏదో పొలం పని చేసుకుంటేనే బెటర్ అనుకుంటాడు. సో ఇవాళ ఏమైపోయింది, ఆఖరికి మీకు ఊర్లల్లో పోవడానికి రోడ్లు లేవు, కానీ ఒక ప్రైవేట్ స్కూల్ వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి పైసలు చేసుకునే పద్ధతి ఒకటి అయిపోయింది. మీరు 2014లో మెదక్లో ఒక రైల్ రోడ్ యాక్సిడెంట్ అయింది. రైల్ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు పిల్లలు స్కూల్ బస్సు పోతుంటే దానికి వచ్చి ట్రైన్ తగిలింది. మీరు ఆ రైల్ రోడ్ యాక్సిడెంట్
చిన్నపిల్లలు చాలామంది చచ్చిపోయినారు, గాయాలైనాయి, చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తుంటే, ఎత్తుకుతుంటే, చూస్తుంటే, వాళ్ళని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చినిగిపోయిన లుంగీలు, షర్ట్ లేకుండా, లేకపోతే ఉట్టి బనియన్తోని ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అంత దూరం పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు స్కూల్కి అంటే, మా జీవితాలు లెక్క మా పిల్లల జీవితాలు కావద్దు అన్న దాంతో పంపిస్తారు. అయితే అంటే దీని ఎక్స్టెన్షన్గా మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. దుబ్బాక బై ఎలక్షన్ అయింది. టీఆర్ఎస్ 1400 ఓట్లతో ఓడిపోయింది. కేసీఆర్ ఏమన్నాడు దాని తర్వాత, మీరు ఒక నాగరాజ్ అనే నిరక్షరాస్యుడికి ఒక రొట్లెకర్ర సింబల్ ఇచ్చిండ్రు. నాగరాజ్ అనేవానికి పక్కింటోడు కూడా తెలియదు, వాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్, వాడి పక్కింటోడు కూడా తెలియదు. మీరు రొట్లెకర్ర ఇచ్చిండ్రు. ఆ రొట్లెకర్ర గోల్గా ఉండి దాని కింద కాళ్ళు ఉంటాయి కదా, నాకు అది కార్ అనుకొని వాడికి 3000 ఓట్లు పడ్డాయి. అవి మా ఓట్లు. లేకపోతే మేము విన్ అయ్యేవాళ్ళం అని చెప్పి, మేము 1600తో విన్ అవుతుండే అని చెప్పి దాని తర్వాత ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసిండు. మీరు ట్రాక్టరు, బస్సు, బుల్డోజరు, రొట్లెకర్ర, పల్లకి, కెమెరా, టీవీ అని 8 చెప్పి ఇవి ఇవ్వకండి, మీరు మా దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోతే కోర్టుకు పోయిండు. కోర్టు కూడా ఒప్పుకోలే. నేను దాని తర్వాత ఒక ఆర్టికల్ రాసిన. అంటే ఒక సిగ్గుండాలే ఒక ముఖ్యమంత్రికి, నా ప్రజలకి కారుకి రొట్లెకర్రకి మధ్యలో వ్యత్యాసం తెలుస్తలేదు, కారుకి కెమెరాకి, కారుకి టీవీకి మధ్యలో వ్యత్యాసం తెలుస్తలేదు, అంత నిరక్షరాస్యులు నా ప్రజలు అని చెప్పుకుంటుండు. చెప్పుకుంటా వాళ్ళని అట్లా బాగా చేస్తా అంటలేడు, వాళ్ళు అట్లే ఉంటారు, మీరు ఆ సింబల్స్ ఇవ్వకండి. ఇదే క్వశ్చన్ మేము బీఆర్ఎస్ వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినాం. అంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది సార్. నిజంగా నిరక్షరాస్యులు ఎవరు ఉన్నారు? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళని మళ్ళీ తిరిగి స్కూల్లో తీసుకొచ్చే అవకాశం ఉండదు, చదువుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళని ఎట్లా అక్షరాస్యులను చేయాలంటారు? వాళ్ళు కన్ఫ్యూజ్ కారంటారా? అంటే ఇప్పుడు నేను అంటే చదువుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. కానీ అబౌవ్ ఒక 50 అబౌవ్ ఇప్పుడు ఆ జనరేషన్ అయిపోయింది. అంటే అయిపోయిందంటే చదువు అక్కడే కన్ఫ్యూజ్ అయింది. లేదు ఎందుకు అంటే 3000 వాళ్ళే అని ఎట్లా చేస్తారు మీరు? కన్ఫ్యూజ్ అయ్యేది వాళ్ళే కదా. చదువు ఎవరికైనా కావచ్చు ఆ కన్ఫ్యూజన్. మీకు ఆ కన్ఫ్యూజన్ అన్నది యువత కూడా కావచ్చు. ఇవాళ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ప్రధానమంత్రి దాంట్లో లేరు అని చర్చ ఒకటి జరుగుతూ ఉంటుంది. హయ్యర్ లెవెల్లో లేరు అంటారు. దురదృష్టం ఏంటంటే మీరు చూసుకుంటే అసలు చదువు లేక, ఎస్పెషలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ రిజర్వేషన్స్ చదువులలో ఉన్నాయి, ఉద్యోగాలలో ఉన్నాయి, ప్రమోషన్లలో ఉన్నాయి, రాజకీయ పరంగా ఉన్నాయి. అది బీసీలకు లేవు. సో ఒక 10-12 సంవత్సరాలు కాగానే మంగళోని కొడుకు మంగళోడు అయిపోతుండ్రు, చాకలోని కొడుకు చాకలోడు అయిపోతుండ్రు. చదువు వదిలేసి ఆర్థికంగా నిలబెట్టడానికి వెళ్ళిపోతున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏం భావిస్తున్నారు సార్? మీరు ఆర్థిక స్థితిగతులు ప్లస్ ఇప్పుడు చదువుకొని ఏం చేస్తాము, మనకి 1 కోటి మంది యువత ఉన్నారనుకోండి, బీసీలు 2,25,00,000 ఉన్నారు. 1 కోటి మంది యువత ఉన్నారనుకోండి, 1 కోటి మంది డాక్టర్లు ఇవ్వాలనుకోండి, చదువుకొని అవకాశం లేదు కదా. 2000 సీట్లు ఉన్నాయి. అందులో రిజర్వేషన్ ఎంత ఉంది? 27%. అంటే 540 సీట్లు. 1 కోటి మందికి 540 సీట్లు. మీకు సేమ్ థింగ్ మళ్ళా ఇంజనీరింగ్లనే కానీ, లాలనే కానీ. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు 50 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు చదువు లేక లెక్కలు వచ్చేసిండ్రు అని అన్నారు. 25 to 30%. ఇప్పుడు నేను 63. ఓకే, నేను నా కొడుకు పుట్టినప్పటి నుంచి నా చేతిలో పుస్తకాలు చూసిండు. సో వానికి ఏమనిపిస్తుంది? ఇదే భవిష్యత్తు అనిపిస్తుంది. వాడు పుట్టంగానే చదువు దిక్కుపోతాడు వాడు. దానికి ఇంకా మీ నుంచి నేను వాడిని పొద్దున్న 5 గంటలకు లేపి చదివిపిస్తా,
సాయంత్రం 6 గంటలకు ఒక ట్యూషన్స్ అని పెడతా స్కూల్ నుంచి వెరీ వచ్చిన- వెల్ నో దట్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అది ఎడ్యుకేషన్ నేను అన్నీ చేస్తా. ఊర్లో ఉన్నోడు వాని కొడుకు కూలినాలు చేసుకుంటూ తిరుగుతాడు. మీరు ఏ ఊరన్నా విజువలైజ్ చేసుకోండి. ఒక గొర్రెలు కాపరి గొర్రెలు తీసుకొని మేతకు తీసుకుపోతుంటే వాడు 2 సంవత్సరాల కొడుకు బరి బత్తలు కట్టబట్టుకొని వాడిని ఎన్నుకుంటుంటాడు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అదే చూస్తున్నాడు వాడు. చదువు చూస్తున్నాడు, ఇది చూస్తున్నాడు. సో ఇప్పుడు ఉన్నాయి అంటున్నారు అదే పరిస్థితులు 100% అదే ఉంది. కాన్ఫిడెంట్ గా చెప్తారా సార్ అదే ఉంది 100% గ్రామీణ స్థాయిలో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి, ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, వచ్చినాయి, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వచ్చినాయి. మీరే అన్నారు మన ఏజ్ వాళ్ళంతా అప్పైనా సరే పిల్లలను చదివించాలనుకొని ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు కదా. అవును. మరి ఆ పరిస్థితి ఉంది. ఒక పోర్షన్ వెళ్తున్నారు కానీ మెజారిటీ బీసీ సెన్సస్ లో ఎంత వస్తుంది? 55% వస్తుంది. పిల్లలని స్కూల్కి పంపించే సమాజం ఉంది అనుకుంటున్నారా? పిల్లల్ని స్కూల్కి పంపించాలనుకునే సమాజం ఉంది. ఏదో సప్పో చేసి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్న సమాజం ఉంది. అక్కడ పోలేని వాళ్ళు ఒకవేళ చదువుకున్నా కానీ మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పోతే, కాకతీయ యూనివర్సిటీకి పోతే, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్కి పోతే ఆడ కనిపించేది ఎక్కువ మొత్తంలో బీసీలు, ఎస్సీలే. మీకు అభివృద్ధి చెందిన కులాలు, నేను అగ్రకులాలు అట్లా అన్నాను, నేను అభివృద్ధి చెందిన కులాలు చాలా తక్కువ కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయట చదువులు చేయించుకోవడం ఏదో చేస్తున్నారు. కానీ ఈ అభివృద్ధి చెందని కులాలు బీసీలు, ఎస్సీలు ఎక్కువ వాళ్ళే ఉంటారు. బీఏలల్లా, బీకామ్లల్లా. ఆ డిగ్రీల తర్వాత తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? మరి ఏం చేయాలంటే చదవద్దు అంటారా? చదవాలి, 100% చదవాలి. కానీ అది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ మీరు హైదరాబాద్ వరకే డెవలప్మెంట్ నడుస్తూ ఉంది. ఓకే, హైదరాబాద్ వరకు డెవలప్మెంట్ నడిచే వరకు వాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ ఎత్తుక్కుంటూ రావాలి. అంటే అది కూడా దొరకదా తెలియదు. నేను కోవిడ్ అప్పుడు ఏం చేసిన అంటే విచ్చలవిడిగా స్లమ్స్లలో నా నంబర్ ఇచ్చేసిన. మీకు ఎవరు బాగా సేవ చేసినారా, ఎవరు కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని. ప్లాస్మాలని, బ్లడ్ అని నేను అరేంజ్ చేసింది ప్రతిరోజు అదే. ఒక డాక్టర్ కంటే ఎక్కువ ఒక ఈ మేనేజ్మెంట్ వన్ అయిపోయింది. నాకు స్లమ్లకి వెళ్ళి ఫోన్ వస్తుండే. స్లమ్లకి వెళ్ళి ఫోన్ వచ్చి, సార్ ఇట్లా మా ఆయనకి కోవిడ్ వచ్చింది అంటున్నారు, సోకింది అంటున్నారు. అమ్మ మరి మీరు ఆయనను ఒక్కరిని వదిలిపెట్టేసి మీరు అక్కడ ఉండొద్దు. ఇక దాని తర్వాత వాళ్ళు నన్ను తిట్టుడే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మేము వండుకుంటాం అదే రూమ్లో, తింటాం అదే రూమ్లో, పండుకుంటాం అదే రూమ్లో. వాళ్ళని వదిలేసి నేను ఎడిగోమంటావు నువ్వు, వాడు చచ్చిపోతే మేమేం కావాలి? వీళ్ళందరూ ఏంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, అవును, ఒక సింగిల్ రూమ్లో ఉంటున్న వాళ్ళు. వాళ్ళ ఇవాళ నేను హిమాయత్ నగర్లో ఉంటుంటే మేము అక్కడి నుంచి నేను ఇక్కడికి నా ఫ్యామిలీతో వచ్చిన. నేను నా ఫ్యామిలీతో వస్తేనే నాకు చాలా నేను పుట్టి పెరిగిన ఇల్లు వదిలేసి వచ్చినా బాధ ఉండే. నాకు మంచి ఇంటికి వచ్చినా కానీ నాకు బాధ ఉండే. వాళ్ళు ఊరు వదిలేసి వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ములని, పుట్టినప్పటి నుంచి ఆడుకున్న దోస్తులు అందరిని వదిలి ఈడ ఒక అభద్రతాభావం ఉన్న ప్లేస్లోకి వస్తుండ్రు. కొత్త ప్లేసు, ఉద్యోగాలు లేవు. ఓకే, నేనేమంటున్నా మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే, మీరు కానీ ఈ హైదరాబాద్కి ఇంత డెవలప్మెంట్, హైదరాబాద్ ఇంతకంటే ఎక్కువ తీసుకోలేదు. హైదరాబాద్ డెవలప్ అవ్వకుండా పోయి ఇటు మహబూబ్ నగర్తో కలిసిపోతుంది, అటు మెదక్తో కలిసిపోతుంది. అవును, మీరు ఒక్కొక్క ఏరియాని తీసుకొని మహబూబ్ నగర్ అనుకోండి, ఇవాళ హైదరాబాద్ నుంచి ఐటీ కారిడార్ అనేది మహబూబ్ నగర్ చేసింది అనుకోండి. అవును, మహబూబ్ నగర్ని డెవలప్ చేస్తే ఒక 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 ఏదన్నా ఒకటి, నేను ఇండస్ట్రీయో ఐటీయో పరిశ్రమలు ఏదో ఒకటి చేస్తే అక్కడ కొత్త ఉద్యోగాలు పుడతాయి. హైదరాబాద్లో ఇంకా పుట్టలే ఉద్యోగాలు. హైదరాబాద్లో పుట్టే ఉద్యోగాలన్నీ మళ్ళీ బయట నుంచి గుజరాత్ వాడు, ఉత్తరప్రదేశ్ వాడు వచ్చి తీసుకుంటుండు. మీరు అటు సైమల్టేనియస్గా అక్కడ చదువు కూడా ఇచ్చి ఇటు ఆ ఏరియాని డెవలప్ చేయగలిగితే, పరిశ్రమలు కావచ్చు, ఐటీ డెవలప్ చేయగలిగితే అక్కడ వాళ్ళు అక్కడికి ఎలిజిబుల్ అయిపోతారు. గతంలో డెవలప్ చేశారు కదా సార్, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు తిరిగి ఉన్నారు, అటు ఒక డాక్టర్గా ఉన్నారు, పొలిటీషియన్ కూడా ఉన్నారు. చాలా దగ్గర కంపెనీలు ఉన్నాయి, మీరే అంటున్నారు.
కానీ ఒక సాకు ఉంది అక్కడ, ఎందుకు హైదరాబాద్కి రావాల్సి వస్తుంది, ఎందుకు దుబాయ్కి పోవాల్సి వస్తుంది అంటే స్థానికంగా ఉన్న పరిశ్రమలలో స్థానికంగా ఉన్న మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని కూడా యువతను తీసుకోలేకపోతా ఉన్నారు. ఒక జీవో తీసుకురావాలి, చట్టబద్ధత కల్పిస్తే అక్కడ వస్తే ఒక 80%, అప్పుడు నిరుద్యోగం అనే పదం ఉండదు. ఎందుకు చేయలేకపోతుంది అనుకుంటున్నారు? ఇది అంటే డిస్ట్రిక్ట్స్ డెవలప్ చేసిందంటున్నారా మీరు? డిస్టిక్లలో ఇప్పుడు మేము సర్వే చేసినాం ఆర్గ్యుమెంట్, ప్రతి డిస్టిక్లో 50 నుంచి 60 కంపెనీలు ఉన్నాయి సార్. అలా ఉద్యోగులు మాత్రం మనోళ్ళు కాదు. ఎక్కడైతే జై తెలంగాణ అని కొట్లాడినామో ఆంధ్ర పిల్లలను తీసుకురావడం, ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్రాబ్లం అదే అయింది కదా. మళ్ళీ ఇప్పుడు మీరు ఎందుకు అంటున్నారు సార్ అంటే మీరు కంపెనీలు పెట్టమన్నా ఐటీ సెక్టర్స్ పెడతారు కానీ వాళ్ళనే తీసుకున్నారు. అక్కడే ప్రాబ్లం కదా. ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే అవిభజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ అన్నది ఒకటి తీసేయండి, తీసేస్తే ఆంధ్ర వాళ్ళు విభజనకు విరుద్ధంగా అంత కొట్లాడుతుండేనా? అవును. మాకు ఇంకెందుకు, ఏం కావాలి, మాకు ఆదిలాబాద్ వద్దు, మాకు మహబూబ్నగర్ వద్దు అని ఎప్పుడూ వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంది, ఒకటి డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్లో అయింది. మీరు అంటున్న దాని ప్రకారము అసలు ఇది మొదలైంది హైదరాబాద్ స్టేట్ 1950 నుంచే ఈ ప్రాబ్లమ్స్. అవును. మీకు అక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నిజాం అప్పటి నుంచి అతను స్ట్రిక్ట్గా ఉర్దూయే లాంగ్వేజ్ అని పెట్టిండు. అతనికి కూడా అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలిస్తుంటే వాళ్ళతోని ఇంటరాక్ట్ అవ్వడం చాలా కష్టమైంది. అందుకే అంత ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాడు మనుషుల్ని, కాయస్తులని, లోదాల్ని, వాళ్ళందరినీ, మహారాజా కిషన్ ప్రసాద్, వీళ్ళంతా బయట వాళ్ళు. అవును. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి పూర్తిగా ఇంగ్లీష్ లేకుండా పెట్టిండు నిజాం, ఉర్దూవే. అది అయినాక ఎప్పుడైతే ఆంధ్ర హైదరాబాద్ స్టేట్ కలిసి ఆంధ్రప్రదేశ్ అయిందో మర్జు, అప్పుడు కూడా మీరు చూసుకుంటే ఆంధ్ర వాళ్ళంతా మద్రాస్ స్టేట్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. సో ఉద్యోగాలు అందరూ వాళ్ళు దొబ్బేసి ఇక్కడికి వచ్చి, మన వాళ్ళు ఉర్దూలో చదువుకున్న వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ రాలేదు. సో అట్లనే మనం ఇప్పటిదాకా చూస్తుంటే మనకి ఆ చదువు అన్నది రాక ఇప్పుడు కూడా అవసరం బయట వాళ్ళకే వస్తుంది. అందుకే నేను అంటున్నాను సార్, ఈ సమస్యలు ఉన్నాయి గుర్తించి చర్చించుకున్నాం కదా. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు ఏం చెప్తారు? సింపుల్గా చెప్పాలంటే మంచి స్కూల్స్ పెట్టండి ఊర్లలో, ఓకే, సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయండి, మీ పిల్లల్ని అందులో వేస్తేనే నేను మీకు సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పండి. ఏ కుటుంబాలు అయితే అందులో స్కూల్లో వేయరో మీకు దానికి సంక్షేమ పథకాలకి మీరు అర్హులు కారని చెప్పండి. ఓకే. ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా చదువుతో ముడిపెట్టండి. అంటే ఓన్లీ కేవలం ప్రజలకైనా మరి రాజకీయ నాయకులకు అధికారులకు కూడా ఉండాలి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళకు వస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి కదా సార్, మంచి నిధులు వస్తాయి, అద్భుతంగా మీకు ఒకసారి మీరు స్టాండర్డ్ స్కూల్స్ పెట్టాలంటే వాళ్ళు రావాలనేది ప్రజలు అంటున్నది. ఎవరు రావాలి? ఇప్పుడు కొంతమంది పోతున్నారు, ఎందుకు ప్రైవేట్ వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది, డబ్బులు పెట్టుకొని కూడా, అంటే అక్కడ సౌకర్యాలు లేవు కాబట్టి టీచర్లు కూడా పని చేయలేకపోతే. అదే అంటున్నాను నేను కూడా, అదే కావచ్చు ప్రజా. ఇప్పుడు మీరు అమెరికా వెళ్తే అవును ఎంత గొప్పవాడు కూడా ప్రైవేట్ స్కూల్లో వేయడు, అవును గవర్నమెంట్ స్కూల్లోనే వేస్తాడు, ఎందుకంటే దాని స్టాండర్డ్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక విషయం చెప్తా, ఒక లొకాలిటీలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే అక్కడ ఉన్న తల్లిదండ్రులు సంవత్సరానికి 3 నెలలు చొప్పున వాళ్ళు ఆ స్కూల్కి డైరెక్టర్ కావాలి. అయ్యి ఆ స్కూల్లో ఎట్లా స్టాండర్డ్ ఉంది, ఎందుకంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. సో అందరూ బై టర్న్స్ అక్కడ డైరెక్టర్లు అవుతారు. సో అటువంటి మీరు స్కీమ్స్ తీసుకొని వచ్చి, ఇప్పుడు మేము ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు కానీ హౌస్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు అందరూ ఉస్మానియా హాస్పిటల్ ఒకటే ఉండే, అవును, గాంధీ హాస్పిటల్ ఒకటే ఉండే. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు అందరూ ఆడికే వస్తుండే. నాకు బాగా యాद ఉంది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ, ఆయన కొడుకు సర్జరీ మా దగ్గర వచ్చి చేయించుకున్నాడు, మా యూనిట్లోనే. డాక్టర్ శ్యామ్ సుందర్ అని కిడ్నీ సర్జన్, నేను ఆయనకి పీజీని మా యూనిట్లో వచ్చి చేయించుకున్నాడు యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎక్కడన్నా పోగలుగుతుండే ఆయన. నమ్మకం ఉండే అప్పుడు. నమ్మకం అంటే నమ్మకమే కాదు, ఇప్పుడు కూడా ఆ గవర్నమెంట్ స్కూల్స్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఇష్యూ ఏంటంటే వీళ్ళందరూ అక్కడ పోతున్నారు కాబట్టి ఆ హాస్పిటల్ బాగుండాలని వీళ్ళు ఫండ్స్ అన్ని తీసుకొని పోయి అక్కడ పెడుతుండే. అవును, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫండ్స్ పెడుతుండే ఉస్మానియాలో. ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. ఇవాళ ఏమైంది, నువ్వు రోగులు కూడా వాడికి పోకు, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ పోతే నీకు ఆరోగ్యశ్రీ ఇస్తామంటున్నారు. అవును. సో వాడు అసలు ఎన్నిసార్లు ఉస్మానియా హాస్పిటల్, నేను రాత్రి 12 గంటలకి యాక్సిడెంట్ అయ్యి పేదోడు వస్తాడు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తా, మీరు ఉస్మానియాకి వెళ్ళండి,
అక్కడ బాగా చూసుకునేటట్టు నా బాధ్యత, సూపరింటెండెంట్తో మాట్లాడతా, ఇక్కడ పైసలు కట్టుకోలేరు మీరు అంటే ఆ పక్కింటో నీళ్ళు వస్తారు కదా, ఏమొద్దు సార్ మేమంతా ఉన్నాం, మేము చేసి చూసుకుంటాం, వాళ్ళ నీళ్ళే చేయండి, మేము ఉస్మానియా హాస్పిటల్ పోనే తయారైందని అంటుంటారు. పోనే పోమంటేలాగా ఎందుకు సార్ అంటే పాలకులు అది కూడా షేర్ ఉంటుంది ప్రైవేట్. సో ఆఖరికి బిల్లు కట్టేటప్పుడు ఒక్కడు కనిపించాడు, వీడు ఫసాయించిపోతాడు అంతే. సో అట్లా మీరు కోవిడ్ అప్పుడు నాకు గాంధీ హాస్పిటల్ నుంచి ఐసీయూ నుంచి ఒకటి ఫోన్ చేసి, సార్ మీరు ఇట్లా సమాజ సేవ చేస్తుంటారు కదా, మాకు ఒక సెమీ ఆటోమేటిక్ అనలైజర్ కావాలి, కొనియగలుగుతారా అంటే, నేను అది ఎంత అవుతుందో ఏమో ఎక్కడి నుంచి తీసుకొని వస్తా అని నేను అప్పుడు వాళ్ళు రెస్పాండ్ చేయలే. దాని తర్వాత కనుక్కుంటే ఏంటి 75,000. అంటే వాడు 75,000కు బయట వాడిని అడుక్కుంటుంది వాడు డాక్టరు. మరి ఈ పరిస్థితుల్లో ఎట్లా నమ్మకం వస్తుంది చెప్పు? నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఎవరు సార్, మీరు మనమో కాదు కదా, పాలకులు 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి. మరి నేను అదే అంటున్నా కదా, మరి ప్రజలు కూడా ఎందుకు మీలాంటి మేధావులు నిలబడితే ఓడగొడతా ఉన్నారు, జర్నలిస్టులు బాగా పనిచేసిన నికాస్గా పనిచేసే వాళ్ళు నిలబడితే ఓడగొడతా ఉన్నారు, మరి వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు కదా, ఎందుకు వేస్తున్నారు అంటారు మరి ప్రజలు కూడా? అంటే వాళ్ళ ప్రజలకి కావాల్సిందే వాళ్ళు ఇస్తున్నారు ఓటు వేసేటప్పుడు. మరి అట్లాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం కదా మనం. అదే అంటే మన నుంచే రావాలి కదా అంటే అనేది. అంటే బ్లంట్ గా చెప్పాలంటే ఇప్పుడు కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా అన్నట్టు ఎవరు తప్పు అన్నది గురించి మార్పు గురించి అంటున్నాను. మార్పు కోసమే కదా, మార్పు కోసమే ఎవరు తప్పు నేను చెప్పలేదు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడే చెప్పిన, నేను అంటే ఒకటి చెప్పండి సార్, ఫస్ట్ దీంట్లోకి వెళ్ళే ముందు డబ్బులు తీసుకున్న ప్రజలు తప్ప ఇచ్చే నాయకులే తప్ప అంటే ఏం చెప్తారు మీరు? అంటే అక్కడికే వచ్చినా కదా మళ్ళీ నేను సింపుల్గా బ్రీఫ్ చేయాలంటే, అదే నేను మీకు సింపుల్గా బ్రీఫ్ చేయాలంటే నేను నా ఉదాహరణ చెప్పుకుంటాను. నేను ఇప్పుడే మీకు చెప్పిన, నేను నెలకి ఒక 100 to 150 కేసెస్ ఫ్రీగా చేసిన. అవును, నేను పార్టీ పెట్టినప్పుడు ఏమన్నా మీ జీవితాలు మనసు నిజంగా మీ కాళ్ళ ఒక రైతు అన్నోడు రుణం తీసుకోకుండా నీది నువ్వు సంపాదించుకునేటట్టు నేను చేస్తా, ఎక్కడ చెయ్యి చాపకుండా నేను చేస్తా అని ఆ లెవెల్కి తీసుకుపోతాను. నేను అన్నీ ఎట్లా చేస్తా అని చెప్పిన. ఓకే, మా వాళ్ళు ఊర్లలో పోయినరు, వాపస్ వచ్చి సార్ మీరు ఏం చేసిండ్రో తెలియదు కానీ ప్రతి ఊర్లో 2-3 వచ్చి, అరే వినయ్ సార్ పార్టీ పెట్టిండా, మరి వినయ్ సార్ వల్లనే నేను బతుకున్నా, నేను ఇలా భూమి మీద కాళ్ళు ఉన్నాయంటే వినయ్ సార్ మళ్ళీ నాకు సర్జరీ చేసి బతికివుడే కాకుండా ఫ్రీగా చేసిండు అని అన్నారు. మరి వినయ్ సార్ పార్టీ పెట్టిండు వస్తారా అంటే, సార్ మేము వినయ్ సార్ వచ్చి పైసలు అడగలేము కదా. మరి ఏమంటారు చెప్పండి మీరు దానికి? అదే అడుగుతున్నాను సార్, మరి ఇప్పుడు పాలకులు తప్పందాం అనుకుంటేనే డబ్బులు పెట్టి ఇప్పుడు నేను ఎవరిని నేను దానికి కూడా ఎమ్మెల్యేలో మంత్రులు కావాలంటే 100 కోట్లు పెట్టాలంటే మళ్ళీ 100 కోట్లు సంపాదించాలి కదా సార్. అంటే మీరే ఎగ్జాంపుల్, నేను అదే చెప్తున్నా. సో నేను మీరు ఎవరు మార్చాలి సొసైటీ, బిగ్ క్వశ్చన్. అందుకే కదా నా డిప్రెషన్, అది చేయలేకపోతున్నానే. ఇప్పుడు నేను నెట్తోనే పార్టీ తీసేసిన, ఇవాళ కూడా ఆ మార్పు వస్తుందా? సార్ పేరేం పెట్టారు? తెలంగాణ సమాజ కాంగ్రెస్. ఇప్పుడు హాస్పిటల్ నేను మీకు చెప్తా, ఏదన్నా ఓట్లు వస్తాయా లేదా? క్రెడిట్ మీకు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే క్రెడిట్ రావాలి, ఓటు రావాలి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే పైసలు రావాలి. వాడు క్రెడిట్ ఓటు కోసం చూసేటోడు కదా, వాడు పైసల కోసం చూస్తాడు, వీళ్ళు ఓటు కోసం చూస్తారు. నేను ఇప్పుడే మీకు చెప్పిన అన్ని ఎక్విప్మెంట్ ఉస్మానియా హాస్పిటల్ కేసీఆర్ గారు పెట్టినారు అనుకోండి. పేషెంట్ కేసీఆర్ అని ఎందుకు చెప్తున్నారంటే స్పెసిఫిక్గా ఆయన ఉదాహరణ వస్తుంది కాబట్టి, పేషెంట్ ఆయన పెట్టిన ఎక్విప్మెంట్తో వాడు ప్రాణం రక్షింపబడితే వాడు బయటకు వచ్చినప్పుడు ఏమంటాడు? కేసీఆర్ దేవుడు అన్నాడు, డాక్టర్ దేవుడు అన్నాడు. అంటే నీకు క్రెడిట్ వస్తలేదు, నీకు ఓటు రాదు, సో నేను ఎందుకు చేస్తా? చాలా మంది ఇట్లాంటివి పెట్టిన నిజం కాదంటారా సార్? ప్రభుత్వం అక్కడికే వస్తున్నాను నేను. చాలా అది ప్రభుత్వ హాస్పిటల్కి పోయి మీరు ప్రసవిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా ప్రభుత్వ హాస్పిటల్కి పోతే మీకు నేను కేసీఆర్ కిట్ ఇస్తా, అందులో విటమిన్లు డయాపర్లు అది కాకుండా 13,000 రూపాయలు ఉంటాయి అన్నాడు. అదే 13,000 రూపాయలు వాళ్ళు ఎందుకు పోతలేరు? ఆడికి ఎక్విప్మెంట్ లేదని ప్రాబ్లం. మీరు సందర్శించారా 100%? గవర్నమెంట్ వైద్యశాల. అరే మీకు ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఇప్పటికి కూడా రోజుకు గర్భిణీ స్త్రీలు మీరు బతికి బయటకు పోతున్న వాళ్ళ లెక్కలు చూస్తున్నారు కానీ ఎంతమంది చచ్చిపోయినరు, ఇన్ఫెక్షన్లు వచ్చి, సెప్సిస్ వచ్చి, ఊర్లలోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పోయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి
సిటీ హాస్పిటల్కి వచ్చి ఎంతమంది చచ్చిపోయింది నాకు తెలుసు. అదే ఓకే, అందుకే అడిగా ఈ క్వశ్చన్ మీకు అదే బాగా చెప్పగలరా? దానికే వస్తున్నా. మీకు అదే 13,000 రూపాయలు వాళ్ళు పోతున్నారే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి ఆడ ఎక్విప్మెంట్ ఉందని, నువ్వు దాని ఎక్విప్మెంట్ బాగు చేస్తే నువ్వు 13,000 రూపాయలు ఇచ్చే అవసరం లేదు. అక్కడ స్టాండర్డ్ ఉంటే ఆడికే వస్తాడు. కానీ అది బాగా చేయకుండా ఇది ఇయ్యడు ఎందుకు? చచ్చిపోయినాడు ఓటు ఇయ్యడు. బతికినోడు 13,000 రూపాయలు తీసుకున్నాక డాక్టర్ని మర్చిపోతాడు కదా. ఎవరిని యాడ్ పెట్టుకుంటాడు? కేసీఆర్ని యాడ్ పెట్టుకుంటాడు. 13,000 రూపాయలు అప్పుడు ఓటు. అంటే నువ్వు గవర్నమెంట్ పైసలు పెట్టి చెక్ రూపంలో ఓట్లు కొనుక్కుంటున్నావు, కానీ ఎక్విప్మెంట్ బాగా చేయడము, హాస్పిటల్ని బాగా చేయడం మాత్రం చేస్తలేవు. అది అవుతుంది వాళ్ళ పరిస్థితి. ప్రభుత్వ అంటే మీరు ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్, ఎంతోమందికి వైద్య సేవలు అందించారు కాబట్టి అడుగుతా ఉన్నాం. మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లనే ఉన్నాయా సార్? ఎందుకంటే నిపుణులైన డాక్టర్స్ ఉంటారు, కనీస సౌకర్యాలు లేనిదే అంతమంది వెళ్తున్నారు. వాళ్ళు ఒక ఏదో అంతమంది వెళ్తున్నారు అంటే ఇవాళ మీకు నిమ్స్ హాస్పిటల్లో సార్ బెడ్లు లేవంట జర చెప్పండి అని అవును నాకు నెలకు 10 ఫోన్ కాల్స్ అన్నీ వస్తాయి. ఉస్మానియా దవాఖానలో బెడ్స్ లేవు జర చెప్పండి అని నాకు ఎప్పుడు కూడా కాల్ రాలేదు. పోయిన వాడు మ్యాక్సిమం ఏమంటాడు, సార్ జర బాగా చూసుకోమని చెప్పండి సార్ సూపరింటెండెంట్ అంటాడు. కానీ ఇది నేను కూడా విన్నాను, బెడ్లు లేవంట జర. మరి ఎందుకు లేదు ఆ పరిస్థితి ఇవాళ అంటారు? మీరు చెప్పండి. ఇదే ఎవరు పోతలేరు. మీకు సింపుల్ థింగ్, వాడికి ఆరోగ్యం బాగా కావాలి. ఎక్కడైతే ఎన్ని దానికి ఇవాళ వాడు ఎందుకు పోతున్నాడు ప్రైవేట్ హాస్పిటల్? ఆరోగ్యం దీన్ని నమ్మకం లేకనే పోతున్నాడు కదా. ఆ నమ్మకం కుదిర్చే బాధ్యత ఎవరిది? అయితే ప్రభుత్వానికి కదా. మీరు ఒక డాక్టర్ ఉన్నారు. అదే నేను మీకు ఈడ మా ఊరు ఉంది, సిటీకి ఇంత దగ్గర కదా. మీకు ఈడ నేను కోవిడ్ అప్పుడు ఏ ఊరు సార్? మామిడిపల్లి పక్కనే మామిడిపల్లి. వెరీ నియర్ మాది మా ఊరు, మా ఫాదర్ పుట్టిన ఊరు ఇదే. సో కోవిడ్ అప్పుడు నేనేమన్నా మా ఊరు వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇప్పిస్తా అన్నా. అంటే మన డైరెక్టర్ ఏమన్నాడు, సార్ పిహెచ్సి అయితేనే ఇవ్వగలుగుతాము అన్నాడు. నేను అడిగి పోతే ఆడ ఈ ఊర్లో పిహెచ్సి లేదు. అంగన్వాడీ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో బెంచ్ వేసి ఆడ వండ పెడతారట. నేను ఇక్కడ పాము కాట్ వేస్తే అసలు ఒక మందు లేదు, మాకు లేదు, ఉట్టి బెంచ్ మీద బెంచ్ ఒకటే ఉంది, అది దాన్ని బెడ్ లెక్క యూజ్ చేస్తుండ్రు. నేను డైరెక్టర్కి ఫోన్ చేసిన, అరే ఇక్కడ పిహెచ్సి లేదు అని. అవును సార్ మాకు కూడా తెలిసింది, అందుకే నేను మీకు కండిషన్ పెట్టిన పిహెచ్సిది అని. నేను అపోలో హాస్పిటల్ని రిక్వెస్ట్ చేసి నేను అంబులెన్స్ తీసుకొస్తాను, మీది ఏ పిహెచ్సి కూడా అట్లా ఉండదు, ఆ అంబులెన్స్లో ఇవ్వండి అన్న. లే మా రూల్ పిహెచ్సిలనే ఇవ్వాలి, ఆ పిహెచ్సిలో ఏమైనా ఉన్నా లేకున్నా వాడు అక్కడనే ఇవ్వాలంటాడు. సో ఇవాళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పక్కన ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లే కదా బాగుపడుతున్నాయి. మీరు ఒక ఊరు నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రాథమిక చికిత్సాలయం నుంచి టెర్షియరీ కేర్ వరకు అంత పరిస్థితి ఇట్లే ఉంది. మరి ఎందుకు పోతారు చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్కి? ఇవాళ నిమ్స్ హాస్పిటల్కి పోతలేరా? మార్చాలంటే మరి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏం కావాలంటారు? మార్చాలంటే చెప్పాలంటే ఇవాళ ఒక సింపుల్ ఉదాహరణ, అధికారం వచ్చి మీరు సీఎం అయితే ఏం చేస్తారు సార్? గవర్నమెంట్ హాస్పిటల్ మార్చగలుగుతారా? బెటర్గా ఇదే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే చెప్పండి మీకు, నేను సీఎం వదిలిపెట్టండి. కేజ్రీవాల్ 70లో 67 సీట్లు గెలిచినాక మళ్ళా 70లో 62 సీట్లు ఎట్లా గెలిచిండు? 63 బస్ తీసుకొచ్చి బస్సు దవాఖానే కదా గెలిచిండు. మొన్న ఓడిపోయిండు, వదిలిపెట్టండి. ఆయన ఇంకేటో వెళ్ళిపోయిండు, ఆయన అది వదిలిపెట్టండి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇంకేటో పోయిండు ఆయన, పూర్తిగా రాజకీయవేత్త అయిపోయాడు. సో మార్చాలంటే నేను మీకు ఒక విషయం బ్లంట్గా చెప్తా, సంక్షేమ పథకాలతోని నేను చూసిన దాంట్లో గెలిచిన ప్రభుత్వాలు లేవు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టుకుంటే 6 గంటలు కరెంటు ఫ్రీ ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, అంబులెన్స్ పథకం ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు, ఫీజు రీయింబర్స్మెంట్ చేసిండు. 2009 వచ్చేసరికి 294లో 147 హాఫ్ అయితే అప్పుడు వచ్చింది 153. అది కూడా ప్రజారాజ్యం ఉండి ఓట్లు స్ప్లిట్ చేసి యాంటీ ఓట్లన్నీ ప్రజారాజ్యంతో పోయి తెలుగుదేశం మధ్యలో వచ్చి గెలిచిండు. ఓకే, మీకు ఈసారి సెంటర్ ఫర్ స్టడీస్ అని ఢిల్లీ నుంచి ఒక చాలా ఇన్డెప్త్ స్టడీ చేసే ఒక ఆర్గనైజేషన్ ఉంది.
వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ గెలిచిందంటే కుర్మా ముదిరాజ్ వలన గెలిచింది అన్నారు. మరి గొర్రెల పంపిణీ ఎవరు పోయిందండి? కుర్మాలకి పోయింది కదా. చెరువులలో చేపలు ఎవరు? ముదిరాజే కదా. వీళ్ళే పోయి కాంగ్రెస్ కేసు గెలిపి మీకు జగన్ 20,000 రూపాయలు డైరెక్ట్ అకౌంట్లోకి వేసిండు. మీకు అది డెవలప్మెంట్తో బ్యాలెన్స్ చేయనంత వరకు ఏం చేయాలంటారు? అదే అడుగుతా ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా కావాలంటే ఎన్నేళ్ళ టైం పడుతుంది? స్కూల్స్, హాస్పిటల్ ఎందుకు 5 సంవత్సరాలలో ఒక స్టాండర్డ్ రకాన్ని తీసుకురావచ్చు. అపోలో స్టాండర్డ్కి ఆ స్టాండర్డ్ ఈ స్టాండర్డ్ తీసుకుపోలేకపోవచ్చు. కానీ ఒక ఏం చేయాలంటే స్టాండర్డ్స్ తీసుకోవాలంటే ఏంటి, ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఏముంది, ఎక్విప్మెంటే పెట్టాలి ఫస్ట్. ఎక్విప్మెంట్ ఉంటే సరిపోద్దా? అంటే గవర్నమెంట్ డాక్టర్స్ అయితే వాళ్ళే కదా, ప్రైవేట్లో కూడా వాళ్ళే పనిచేస్తారు, గవర్నమెంట్లో చేస్తున్నారు. ఎక్విప్మెంటే లోపము. ఎంత అవుతుంది సార్ ఖర్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ మీకున్న అనాలిసిస్ ప్రకారం? నేను అంత క్యాలిక్యులేట్ చేయలేదు. అంటే ఎక్కువ అవుతుంది అని ఏం కాదు, ఒక 500 crores అయితే మంచి. అంటే నేను ప్రాథమిక నేను హాస్పిటల్ నేను పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక ఆర్కిటెక్ట్తో కూర్చొని ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఎట్లుంటుంది, ఒక నర్సింగ్ రూము, ఒక ఎమర్జెన్సీ, ఒక డాక్టర్ రూమ్, చాలు 3. మినిమం పాము కాట్ వేస్తే ఏం పెట్టాలి అవన్నీ పెట్టుకోండి మీరు. ఇవాళ మీరు పాము కాట్ వేస్తే మీరు హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ దాకా ఉరకాల్సి వస్తే వానికి ఇక్కడనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా శంషాబాద్లో, వాడు ఎందుకు పోతాడు చెప్పండి వాడికి? అంటే ఎక్విప్మెంట్ అంటే ప్రాపర్గా ఉంటే బలోపేతం అవుతుంది, 100% అవుతుంది. అంటే పెద్ద అమౌంట్స్ కూడా ఏం కాదు. పబ్లిక్ డాక్టర్లు కూడా వాళ్ళే. మీకు కావాల్సింది అక్కడ ఎక్విప్మెంట్, మంచి ఎక్విప్మెంట్ పెట్టండి. వాడు మంచి సర్జరీలు చేసేటట్టు పెట్టండి. ఇవాళ నేను లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తా. ఒక గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే కానీ, అపెండిక్స్లో స్టోన్స్ ఉంటే కానీ 6 గంటలలో ఇంటికి పంపిస్తా. ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పుడు వచ్చింది ఆ ఎక్విప్మెంట్. అయితే ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెడితే ఎంత ఖర్చు వస్తుంటుంది సార్ ఎక్విప్మెంట్ మొత్తం? కోట్లలో ఉంటుంది అది అంటుంటారు, నిజమేనా? కోట్లలో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. వాడు దానికి అట్లనే గడిస్తాడు కదా. అవును. ఇప్పుడు మీకు ఒక టెస్ట్ ఐఫోన్ ఉంది, iPhone 14కి iPhone 15కి ఏం డిఫరెన్స్ ఉండదు. అవును. iPhone 16 వాడు సంవత్సరానికి కూడా తెస్తుంటాడు. iPhone 17 అంటాడు, ఏవో పాయింట్లు రాస్తాడు. అట్లా ఎంఆర్ఐ మెషిన్ ఉంది. ఎంఆర్ఐ 3కి 4కి అసలు డిఫరెన్స్ ఏం లేదు, 3కి 5కి డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఎంఆర్ఐ 5 కొనుక్కుంటే, టెస్లా 5 అని కొనుక్కుంటే పబ్లిసిటీకి పనికి వస్తుంది, అది చెప్పుకోనికి పనికి వస్తుంది. సో వాడు అవన్నీ కొనుక్కుంటూ పోతాడు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అవి లేవే. మండలానికి ఒకటి పెట్టాలనుకుంటే సాధ్యం అవుతుంది అంటారా? మరి అలాంటివి చేయొచ్చా గవర్నమెంట్ చిత్తశుద్ధితో ప్రయత్నం? అంటే మీకు బడ్జెట్ సరిపోతుందా అనేది నేనేమంటున్నా అంటే, ఏది అవసరం అది పెట్టండి ఫస్ట్. మినిమం కూడా లేదు కదా, ఫస్ట్ ఎయిడ్ కేర్ కూడా లేదు, ఇక్కడ పిహెచ్సి లేదు. అవును. సో అక్కడి నుంచి మొదలు పెట్టండి, కాన్ఫిడెన్స్ తెచ్చుకునేటట్టు. ఎంఆర్ఐలు అవి తర్వాత చూద్దరు కానీ ఆడదాకా బొమ్మంటలేదు నేను. ఓకే సార్. అయితే ఇప్పుడు రాజకీయ నేను ఓ డాక్టర్ ఒక రూమ్ ఇచ్చి వాడిని కూర్చోమంటే ఏం చేస్తాడండి వాడు పోయి? ఏం ఫెసిలిటీస్ ఏం లేదు. వాడు ఆమన్గాలో ఎక్కడికో పోవాలంటే వాడికి ఫెసిలిటీస్ లేవు. వాడు హైదరాబాద్లో ఉంటే వాడికి 1,00,000 రూపాయలు 2 లక్షలు వస్తాయి. నిజం. ఆడ పోయి ఏం చేస్తాడు వాడు? వాడికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, అర్నింగ్ సాటిస్ఫాక్షన్ లేదు. పార్టీ కూడా పెట్టింది సార్ ప్రజలను మార్చాలని, మార్చలేకపోయినారు. మరి రాజకీయాల్లో కొనసాగాలనిపిస్తుందా వద్దా అనుకుంటున్నారా? లేదు, కొనసాగాలనిపించేది కాంగ్రెస్. ఇప్పుడు అంటే నాకు ఎలక్షన్ అనిపించలేదా? ఎందుకంటే మీరు ఇంత సబ్జెక్ట్ ఉంది, ప్రజలను చైతన్యం చేసి ఫ్రీ సర్వీస్ కూడా నేనైతే ఎవరిని చూడలే, మాకు మీరే కనిపిస్తున్నారు రాష్ట్రంలో. అయితే ఉంటుండొచ్చు, నేను నాకు తారసపడిన వాళ్ళు మీరే, మీ గురించి విన్నా కాబట్టి ఇంత దూరం వచ్చాను. ఇన్ని చేసిన తర్వాత కూడా ఓట్ల దగ్గరికి వస్తారు మీరు అన్నట్టుగా, డబ్బులు ప్రాతిపాదికన చూస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ చూసిన తర్వాత అవసరమా? మరి డాక్టర్ వృత్తే బెటర్ అనిపించలేదా అని? అంటే నేను దీంట్లో ఓడిపోయినా అని అనుకోవడం నాకు ఇష్టం ఉండదండి. గెలవబోతున్నా అనుకుంటున్నా అంటే నేను ఎంతవరకు అంటే అంతవరకు ట్రై చేస్తా. నా వైద్య వృత్తి చేస్తున్నా నేను. ఇవాళ నేనైతే ఎక్కువ మటుకు ఫ్రీ సర్జరీలే చేస్తున్నాను. ఎందుకంటే పైసలు తీసుకునే సర్జన్స్ చాలా మంది ఉన్నారు సర్జరీలు చేసి. పువర్ ప్రజల కోసమని మీరు హాస్పిటల్ బిల్లు మాత్రం మీరు కట్టుకోండి, నేను సర్జరీ ఫ్రీ చేస్తా అని చెప్తున్నాను. గ్రేట్ సార్. కానీ నేనేమన్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయమన్నారు, మర్జీ చేసిన. మర్జీ చేయడానికి కారణం కూడా ఇప్పుడు శివశంకర్ గారు ఇవాళ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ తయారు చేయించింది శివశంకర్ గారు.
అదే అడగబోతుంది 20 సంవత్సరాలు ఆయన కొట్లాడి కోట్లలో కొట్లాడి 1972లో సుప్రీంకోర్టుకు పోయి 112 కులాలని బీసీలలో చేర్పించిండ్రు. ఎక్సలెంట్ వర్క్. 1979లో మండల్ కమిషన్ పెట్టినాక ఆయన దాన్ని 79లోనే ఓడిపోయిండు. జనతా గవర్నమెంట్ పడిపోతే బీహార్ పోయి ఆయన తీసుకొచ్చి కంప్లీట్ చేయించిండ్రు. 3 ఎక్స్టెన్షన్లు ఇప్పించిండ్రు. కరెక్ట్. ఓకే. సో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి విపి సింగ్కి చెప్పింది శివశంకర్ గారు. అప్పుడు అందరు అగేన్స్ట్ ఉండే, పివి నరసింహారావు కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ, వెంకటరామనే కానీ, కమలపతి త్రిపాఠి అనే కానీ, వీళ్ళందరూ రాజీవ్ గాంధీతోని ఇందిరాగాంధీ ఇన్ఫ్లుయెన్స్ చేయనీయలే. ఇవాళ వచ్చిన మార్పు ఏంటంటే తనంతట తాను రాహుల్ గాంధీ గట్టిగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాడు. కులగణన ఎందుకు అంటున్నావు? పాదయాత్రలో కూడా చెప్తున్నాడు కదా. కులగణన అంటున్నావే నువ్వు, వాళ్ళ ఎంత వాళ్ళ సంఖ్య ఉంది అంత హక్కు రావాలి, జిస్కి జిత్ని సంఖ్య ఉస్కి ఇతని భాగీదారి అంటుడు. సో ఆ మార్పు మెయిన్ లీడర్కి వచ్చినప్పుడు కిందికి వచ్చినాక ఇక్కడ కూడా చేసిండు. రేవంత్ రెడ్డి గారు కూడా, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి సహకారంతో రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కులగణన చేయించిండు. ఇప్పుడు 42% అని తీసుకొని వచ్చిండు. ఓకే. మీరు ఎట్లా ఎందుకు మెర్జ్ చేయాల్సి వచ్చింది? అంటే ఏ కండిషన్ మీద మెర్జ్ చేసి? అంటే నా కండిషన్ నేను ఎప్పుడు పెట్టాను. నాకు ఇది కావాలి అప్పుడే కావాలను రాజ్యసభ నేను ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా అని వాళ్ళు చెప్పినప్పుడు మీరు అనుకుంటుందే మేము చేస్తాం కదా అన్నప్పుడు నేను వచ్చిన. అది అప్పుడు నాన్నన్నారు మీరు కూడా బీసీల కోసం చేశారు కదా 2010లో. నేను సుప్రీంకోర్టుకు అంటే 1995లో ఎన్టీ రామారావు లోకల్ బాడీస్లో 34% తీసుకొని వచ్చాడు. 22% పరగొట్టారు. అది టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసిండ్రు. కానీ దానికంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2011లో ఎవరో కోర్టుకు పోయి దాన్ని 22% తీసుకొచ్చినప్పుడు నేను సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ దాన్ని స్టే తీసుకొచ్చిన 34%ని. అది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా కుట్రపూరితంగా అది దిగిపోయేటట్టు చేసింది. 34% రిజర్వేషన్స్ స్టే ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఈడ మళ్ళీ ఎవరో కేసు వేసిండ్రు హైకోర్టులో. మరి హైకోర్టులో కేసు వేసినప్పుడు అడ్వకేట్ జనరల్ ఎవరు, ప్రభుత్వం అపాయింట్ చేసిన అతనే కదా. అతను చీఫ్ జస్టిస్కి ఏమని చెప్పాలి, సార్ ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, మనం ఆర్గ్యూ చేయలేమనాలి కదా. అట్లా చెప్పకుండా కావాలని ఆర్గ్యూ చేసిండు, ఓడిపోయేటట్టు ఆర్గ్యూ చేసిండు. ఆర్గ్యూ చేస్తే ఆ కేసు చీఫ్ జస్టిస్ 50% దాటుతుంది కొట్టేసిండు. కొట్టేసినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏదో సిన్సియారిటీ చూపించినట్టు సుప్రీంకోర్టుకు పోయిండ్రు. సుప్రీంకోర్టుకు పోతే ఫాలీ నారిమన్ దగ్గరకు పోయింది. అది రోహింగ్టన్ నారిమన్. అతను ఏమన్నాడు, ఇది కేసు ఆల్రెడీ ఉంది కదా, మీరు మళ్ళీ ఎందుకు వేస్తుండ్రు అని లేచి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేశారు, మేము ఓడిపోయామని చెప్పి విత్డ్రా చేసుకొని వచ్చారు. సో ఇది కాకుండా 100% ఇప్పుడు ఈ ప్రభుత్వము 42% చేస్తాము, ఈ విధంగా కాకపోతే ఆ విధంగా, ఒకవేళ ప్రెసిడెంట్కి అంత పంపించినాం అసెంబ్లీలో పాస్. అంటే కామారెడ్డి డిక్లరేషన్ ముందే మీరు ఫైట్ చేశారు కాబట్టి పార్టీ కూడా పెట్టినారు. మెర్జ్ అయ్యేటప్పుడు కొంత మీలాంటి మేధావులు, ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాలను ట్రై చేశాను సార్ ప్రజల పొరపాట అదేనా పక్కన పెడదాం, ఓడిపోతా ఉన్నాం. మరి ఎమ్మెల్సీలు ఉన్నాయి అక్కడ చేసుకొని ఒక మంత్రి చేస్తే ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా ఇలాంటి వాళ్ళకు, ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటారు? అంటే నేను సర్జరీ ఉన్నప్పుడు కూడా ఇవాళ రేపు మెడిసిన్లో కూడా మీకు మార్కెటింగ్ చాలా అవసరం. మీకు ఆడ కూడా చేసుకోలేకపోయినా రాజకీయాలు కూడా చేయలేకపోతున్నాను. సో నేను నాకు తోచినప్పుడు నేను ఏదో పోస్ట్ పెడుతుంటే అట్లా చేస్తున్నా. కానీ రోజు దాన్నే పట్టుకొని నేను పెండ్లికి పోతే నేను ఈ పెండ్లికి పోయినా అని చావుపోతే అవన్నీ చేసుకోలేను. కానీ అవే రోజు అవుతా ఉంటాయి. బాగా పని చేసే వాళ్ళు అవి చేయరు, మరి మసిగుసి మాట్లాడకాయలు చేసే వాళ్ళు చేస్తుంటారు అవన్నీ. కానీ మరి అందుకే అంటున్నాను సార్, ఇప్పుడు ఇంత ఫైట్ చేస్తున్నారు మీరు, కొంతమంది కూడా ఉన్నారు మేధావులు ఇంటర్వ్యూలు చేసాం చాలామంది. కనీసము ఒక ప్రత్యక్ష రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ చేస్తే మార్పు అనేది సాధ్యమవుతుంది. మనం సేవ చేసుకుంటూ పోతా ఉన్నాం, ప్రజలను చైతన్యం చేయలేక. ఒక పవర్ ఉంటే చేయడానికి ఈజీ ఉంటుంది అనేది నా కాన్సెప్ట్. కూడా అంటే పవర్ దక్కాలంటే నేను కూడా అనుకున్నది ఏంటి, నేను ఈ 100 నుంచి 150 కేసులు ఫ్రీగా చేస్తున్నాను నెలకి. ఇదే నేను పవర్లో కుర్చీ మీద కూర్చుంటే ఒక సంతకంతో లక్షల జీవితాలు మార్చవచ్చు కదా అని వచ్చినా నేను. మీరు అంటున్నదే నేను కూడా అంటున్నా, కానీ అది సాధ్యపడలేదు ఇప్పటివరకు. మరి ఎందుకు మనం రాజకీయాలు ఎందుకు కొనసాగాలనుకుంటారు ఇంకా కూడా? అంటే అట్లీస్ట్ ఒక రకమైన మార్పు వచ్చింది కదా రాజకీయాలు. నేను పూర్తిగా సర్జరీలు వదిలేసి నేను రాజకీయాలు చేస్తుంటే నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను, ఏడ్చుకుంటుంటేనేమో.
కానీ అది కంటిన్యూ చేస్తున్నా కాబట్టి బాధ వేస్తుంది, చేయలేకపోతున్నాను. చాలా చేయొచ్చు, ఐడియాస్ ఉన్నాయి, కానీ ఆ ఐడియాస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయించుకోవాలి అన్నది ఇంకా నాకు అర్థమవుతలేదు. ఇది ఒక అపవాదు కూడా ఉంది సార్ రాజకీయ పార్టీల మీద. ఎమ్మెల్సీ కావాలన్నా, రాజ్యసభకు పంపించాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా పార్టీ ఫండ్ 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుందంట. నిజమేనా? అది అడిగిరా మిమ్మల్ని అట్లా ఎవరు? నన్ను ఎప్పుడు అడగలేదు. నన్ను అడగండి, నేను చెప్పలేను దాని గురించి. నన్నైతే ఎప్పుడు అడగలేదు. రాజ్యసభ ఇస్తా అన్నారు, వాళ్ళకు వాళ్ళు అన్నారు, నేను కూడా అడగలేదు. ఇస్తా అన్నారు, చూద్దాం. రేవంత్ రెడ్డి గారితో ఎట్లా ఉంటుంది మీ సాన్నిధ్యం? రేవంత్ రెడ్డి గారు అంటే నేను రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యే ముందే నేను వదిలేసినాను నేను పార్టీ. అవును. దాని తర్వాత నేను ఎక్కువ కలవలేదు ఆయనతో. ఓకే. నాకు అంత కాంటాక్ట్ లేదండి. నేను అప్పుడు ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు కానీ జాయిన్ అయ్యారు సార్ మళ్ళీ పార్టీని ఎక్కడ ఎవరి సమక్షంలో మెర్జ్ చేసి? ఖర్గే గారు సమక్షంలో. ఖర్గే గారు లోకల్ లీడర్స్ ఎవరు రాలేదా? అంటే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ వచ్చిండ్రు. మరి వాళ్ళకి తెలుసు కదా మీ గురించి? అంటే వాళ్ళతోనే నేను ఎప్పుడు క్లోజ్గా ఉంటాను. రేవంత్ రెడ్డి గారితో అంత కాంటాక్ట్ లేదు. ఇప్పుడు కూడా ఉంటున్నారా? వాళ్ళతో బాగానే ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కూడా కలిస్తే నాతో బాగా మాట్లాడతారు ఆయన. ఓకే. కానీ ఇది ఎప్పుడు మన లోపల ఉన్న ఆలోచన విధానాలు తెలవాలి కదా. తెలవాలంటే మరి ఇంటరాక్షన్కి అవకాశం. ఆ ఇంటరాక్షన్ అంత ఇప్పటి వరకు జరగలేదు. కాంగ్రెస్ లో సాధ్యం కాదంటారు కదా చాలా మంది. కొంచెం చెవులు కుట్టే రాజకీయాలు అంటారా? నిజమో కాదు మీరే చెప్పాలి. కాంగ్రెస్ లో అన్ని పార్టీలో ఉంటాయి కదా. కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి పక్క పార్టీ గురించి మనకు పని లేదు. ఇప్పుడు కాదు, నేను కాంగ్రెస్ ఒప్పుకుంటా, కానీ చెవులు కుట్టేట వాళ్ళని కవిత ఏమనేది దయ్యాలు అన్నది కదా. కాంగ్రెస్ లో ఉన్న దయ్యాలు ఏంటి? ఉంటాయి దయ్యాలు. కూతురునే దూరం చేసినాయి దయ్యాలు ఉన్నాయా? ఎమ్మెల్సీగా కావచ్చు, మంత్రిగా కావచ్చు, 100% ఉంటాయి కదా, ఉంటారు కదా. మరి ఎట్లా అంటే ఆయన వస్తే మేము వీక్ అవుతాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. వస్తే మంత్రగానే ఉన్న బట్ట రావాలి కదా సార్. ఎట్లాంటి మంత్రం వేయబోతున్నారు? దయ్యాన్ని వదిలేయాలి చేయలేదు. అంటే నాకు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను సార్ అంటే మీలాంటి వాళ్ళు ఉండాలని ఓపెన్గా ఆన్ కెమెరా చెప్తా ఉన్నా కదా. నేను కూడా ఒక జర్నలిస్ట్ కూడా నేను ఎవరికి ఇప్పటివరకు మంత్రులు ఎవరు చేసినా నిజాలని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సమాజంలో మార్పు రావాలని బలంగా కోరుతూ ఉంటాం. గ్రామాన్ని తిరిగి మార్నింగ్ న్యూస్ కూడా చేసినాం. ఈ పందాన్ని నా బాధ ఒకటి చెప్తానండి మీకు. నేను చాలా ఊర్లు తిరిగిన, ఇవన్నీ స్టార్ట్ చేసే ముందే, నా పార్టీ స్టార్ట్ చేసే చాలా ఊర్లు తిరిగిన. ఊర్లల్లో చెట్టు కింద 1000 మంది ఉన్నారు అనుకోండి, 500 మంది ఉన్నారు అనుకోండి. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎంతమంది పాల్గొన్నారు అంటే 1000 చేతులు పెరిగిపోతాయి. ఎంతమంది మీ జీవితాలు మారుతాయి అనుకోని తెలంగాణ ఉద్యమాలు పాల్గొన్నారు అంటే మళ్ళీ 1000 చేతులు పోతాయి. 10 సంవత్సరాలలో ఎంతమంది జీవితాలు మారినాయంటే ఒక్క చేయి మీదికి పోతాయి. అది బాధ. సో అది ఆ మార్పు తీసుకురాగలుగుతాము, దానికి ఐడియాస్ ఉన్నాయి అన్నది ఉన్నది. లాంగ్ టర్మ్లో వస్తాయి సార్ అట్లా. ఎందుకంటే ఇప్పుడు యువత చూడండి, 25 నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు 50% ఉన్నారు ఇప్పుడు. అవును. చాలా మంది అనేది ఏంటంటే వినయ్ కుమార్ సార్ అదే పార్టీ కొనసాగిస్తే బాగున్నాయేమో, చాలా మంది యువత యాడ్ అవునేమో నవేడేస్ అని కూడా అంటూ ఉంటారు. కాంగ్రెస్కి వెళ్ళినా కానీ అక్కడ ఏంటంటే కొట్లాటలు కుమ్ములాటలు ఎక్కువ ఉంటాయని ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే దాంట్లో ఎట్లా మీరేంటంటే మీద ఉన్నారు, మీరే ఇది కావాలని అడిగే తత్వం కాదు, పని చేసుకుంటారు. నేను బ్యాక్వర్డ్ క్లాస్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, మాట్లాడినంత వరకు సార్ అసలు ఇప్పుడు మీరు అంటున్నారు ఇంత ఆలోచనలు, ఇంత అభివృద్ధి, బీసీల కోసం ఇంత, ఎస్సీల కోసం ఇంత ఆలోచనలు మేము చూడలేదు అంటే. ఇప్పుడు చాలామంది ఇవి లేవు అవి లేవు అంటారు, కానీ అవి ఎట్లా రావాలి అన్న సొల్యూషన్స్ కూడా చూపించిన నేను. సో అట్లా సొల్యూషన్స్తో వచ్చిన వాళ్ళని మేము ఎవరు చూడలేదు అని ఇండస్ట్రియలిస్ట్ అన్నారు బీసీలని. మీరేం భయపడకండి సార్, మీరు ఓన్లీ ఫండింగ్ మేము చూసుకుంటామన్నారు. దాని తర్వాత ఎవరు ఫోన్ కూడా ఎత్తలేదు. తెలుసా? అవును. నాకు కష్టంగా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసి ఒక 45 lakhs ఇచ్చిండ్రు. నా దగ్గర 20-30 లక్షలు నేను పెట్టిన, అంత కలుపుకొని 1 crore అనుకోండి. అదే 2-3 మీటింగ్స్కి కథం అయిపోయినాయి. డబ్బులతో మాయమైపోయింది కదా రాజకీయాలు. అంటే ఆ ఊర్లలో వాడు కాంట్రాక్టర్ ఉంటాడు, మీకు ఎంతమంది కావాలి, 300 మంది కావాలన్నా నాకు ఇంత ఇవ్వాలి మీరు, అంతే. వానికి అంత పైసలు ఇచ్చేయాలి, వాడు వాళ్ళకి ఎంత ఇచ్చుకుంటాడో మనకు తెలియదు. మన కార్లు వెహికల్స్ మనమే ఆర్గనైజ్ చేయాలి. వీడికి వచ్చినాక వాళ్ళకి బిర్యానీ పొట్లాలు పంపించి కట్టాలి. మరి మీరు ఏదైతే మీరు కంటిన్యూ చేయాల్సింది ఉండే అంటే ఆ కంటిన్యూ చేయడానికి నేను స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడినవి అవన్నీ కూడా చాలా పోయినాయి. మరి ఎవరు రాలేదు కదా మీరు అంటున్న యువత. ఎలక్షన్స్ వచ్చే వరకు మాత్రం అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. మీరు ఏ ర్యాలీలో చూడండి, ఏ పార్టీ ర్యాలీలో చూడండి, డబ్బులుంటే గెలవచ్చు అంటారా? అంటే డబ్బులుంటే ఉట్టి డబ్బులుంటే గెలవలేరు. మీకు అదే అడగబోతా అంటే
ఆ పార్టీ వైపు వేవ్ కూడా ఉండాలి కదా, రెండు ఉండాలి. వేవ్ ఉండాలి, డబ్బులు ఉండాలి. మీరు ఉట్టి డబ్బులు ఉంటే గెలవలేరు. కోట్ల కొద్ది ఖర్చు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీకైనా ఏ పార్టీకైనా వేవ్ ఉండాలి, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎక్కడికైనా వేవ్ ఉండాలి. వేవ్ తీసుకొచ్చే స్టెప్స్ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది అంటున్నారా? అంతే కదా, అంటే ఖర్చుతోనే కాదు, ప్రజల్ని నమ్మించాల్సి వస్తుంది, ప్లస్ ఖర్చు. ఇప్పుడు మీరు అంటున్న దానికి నేను ఈ పద్ధతిలో నేను ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ దగ్గర పోయినా, ఎట్లా నడుస్తుంది అన్న. ఇంకా 20 రోజులు ఎలక్షన్ ఉండే, ఎట్లా నడుస్తుంది? ఏముందన్న, రోజుకు ₹1,00,00,000 అవుతున్నాయి. నేను ఇచ్చిన పైసలతోని పూలదండలు తీసుకొస్తున్నారు, నా మీద వేస్తున్నారు. నేను ఇచ్చిన పైసలతో పటాకాయలు కొంటున్నారు, నా ముందు కాలుస్తున్నారు. నేను ఇచ్చిన పైసలతో బొట్టు తెస్తున్నారు, నాకు జగమెరిగిన సత్యమే కదా. ఇట్లా నెక్స్ట్ 20 రోజులు మళ్ళీ తనే అంటాడు, ఆ పొద్దున పూట నాతో తిరిగిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం ఆ పార్టీతో తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు అనుకోవడానికి. అదే. సో ఇట్లా నాకు 20 రోజులు రోజు కోటి అవుతుంది స్థాయి వ్యక్తి అన్నాడా. ఆ తర్వాత ఆ రోజు ఇంకో 10 కోట్లు అవుతుండొచ్చు నాకు పైసలు పంచేదానికి. 30 కోట్లు బర్కాస్ అన్నాడు, 30-40 కోట్లు అవుతున్నాయి ఇప్పుడు. అయింది బర్కాస్ అన్నాడు, మరి అతను ఓడిపోయిండు. అవన్నీ ఖర్చులు చేసిండు, 500 పైసలు అన్నీ చేసిండు. దురదృష్టం ఏంటంటే ఇవాళ పైసలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. మీకు 1980-85 ముందు చూస్తే ప్యూర్ రాజకీయవేత్తలు ఉండే. మీరు పివి నరసింహారావు చూసుకుంటే, వెంగళరావు చూసుకుంటే, చెన్నారెడ్డి చూసుకుంటే, కార్యకర్తలు కూడా ఓన్లీ పొలిటీషియన్స్ ఉండే. వినయ్ కుమార్ సార్ ఏమంటుంటే ఆయన వెంటే ఉండే. 1980 తర్వాత ఎట్లా అయిందంటే మా ఫాదర్ లాంటి వాళ్ళు లీగల్ ప్రొఫెషన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా అది వదిలిపెట్టేసిండు. ఇక మళ్ళీ లీగల్ దానికి పోలే, ఫుల్ ఫ్లెజ్ రాజకీయాలు. తర్వాత 90-2000 నుంచి ఎటువంటి వాళ్ళు వచ్చిందంటే అరుణ్ జైట్లీ, చిదంబరం, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండి పవర్లో ఉన్నంత వరకు రాజకీయాలు చేసిండ్రు. ఆ పవర్ దిగంగానే మళ్ళీ పోయి ప్రాక్టీస్ చేసుకున్నారు, సుప్రీంకోర్టులో పోయి లీగల్ ప్రాక్టీస్ చేసుకున్నారు, నిమిషాల కింద తీసుకుంటారు వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఎటువంటి వాళ్ళు వచ్చిందంటే నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి, ఇది 5,000 కోట్లు ఎట్లయితాయి అంతే. సో దీనికి రాజకీయం ఒక ఈజీ మార్గం. సో మీరు ఎంతమంది ఉంటే చూడండి, అంతమంది ఎక్కువ మనీడ్ పాలిటీషియన్సే ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. అదే అడుగుతున్నాను సార్, కాంగ్రెస్లో జాయిన్ అయినారు, అంతిమంగా మీకు కూడా ఎమ్మెల్యే కావాలి, ఏదో కావాలి, ప్రజలకు సేవ్ చేయాలని ఒకవేళ చేయాలనుకుంటే ఉంటుంది కదా, ఉంటుంది అవకాశం వస్తే చేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యే కూడా వినయ్ కుమార్ సార్ ఉండండి అంటే ఉండాల్సి వస్తుంది కదా. మొన్న ఇన్ఫాక్ట్ ఎందుకంటాం నా పేరే ఉండే ఎమ్మెల్సీ, అప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే కదా, పార్టీ నడిపిన డబ్బులు కావాలా మీరు? నేను ఎలక్టోరల్ పాలిటిక్స్లకు మాత్రం పోనీగా పోరా, అదే క్లారిటీగా అడుగుతా ఉన్నా. అస్సలు నేను పోను, దాని దరిదాపులకు పోను. ఇటు 50 కోట్లు అడిగి పార్టీ ఫండ్ అంటే 50 అంటే పార్టీ పెట్టుకుంటానంటే నేను పోతాను, ఎంత అవుతుంది ఎలక్షన్ నాకు సంబంధం లేదు. పార్టీ పూర్తిగా పెట్టుకుంటాము, నువ్వు కావాలి మాకు, నువ్వు ఇక్కడ నిలబడు అంటే నేను పోతా. ఆ పరిస్థితి వస్తుందా? రాదనే చెప్తున్నా. ఎమ్మెల్సీగా చేస్తాం, మంత్రిగా చేస్తాం, కొంత పార్టీ ఫండ్ ఇవ్వాల్సి వస్తా అంటే మీరు ఓకేనా? లేదు, దాన్ని కూడా నేను కొనుక్కొని మాత్రమే ఇది తీసుకోండి, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ నేను చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అంటున్న పద్ధతి నేను పార్టీ ఫండ్ కావాలని మీరు 50 కోట్లు ఇచ్చిన, దాని తర్వాత నేను మంత్రి అయినాక ఏం చేస్తానండి? 200 కోట్లు 500 కోట్లు దానికి సంపాదించుకుంటూ కూర్చుంటా, అది వద్దు కదా నాకు, అది వద్దు నాకు. మరి ఇట్లా షూట్ అవుతారా సార్ మీరు? ఇంత కాకపోతే కానీ నేను ఫెయిలియర్ అనుకుంటా దీంట్లో, అంతేనా? ఇది నా లైఫ్ లో ఫస్ట్ ఫెయిలియర్ అనుకుంటా. మీరు అన్న మాట్లాడుతుంటే మీరు సక్సెస్ అని నేను అంటా ఉన్నా. మీరు ఏమన్నారు? 50 కోట్లు పెడితే 200 కోట్లు 300 కోట్లు సంపాదించి నేను ఎగేనిస్ట్ అని మారాలి సమాజం. ఇలాంటి వాళ్ళని మరి ఆశీర్వాదిస్తే బెటర్గా ఉంటుందని అనుకుంటా ఉన్నాను సార్. ఇక తండ్రి అంటే నాన్నగారు గ్రేట్ పొలిటీషియన్, అందరు కూడా ఆరాధ్య దైవుడు అమ్మ అనుకోవచ్చు. ఒక పార్టీలు ఉండుకుంటే పార్టీ లైన్ దాటి కూడా బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం మాట్లాడేది కదా. క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఆ మనిషికి తనకి ప్రిన్సిపల్స్ ఉండే, ఆ ప్రిన్సిపల్స్ మాత్రం ఎక్కడ కూడా దాని దాటలే. పుట్టుకనే చాలా పేదరికంలో పుట్టి ఒక కూలినాలు చేసుకునే పరిస్థితి లేదు. నేను చదువుకోవాలి అని వాళ్ళ అన్నతో సహా అమృత్సర్ దాకా ఉట్టిపోయి రైల్వే ప్లాట్ఫామ్లో షూ పాలిషింగ్లు అవన్నీ చేసుకుంటా. సో ఆ కష్టాలు తెలుసు కాబట్టి మీరు ఒకటి చూస్తే 1980లో ఆయన న్యాయశాఖ మంత్రి అయితే, 1950లో సుప్రీంకోర్టు ఫామ్ అయితే, 1950 నుంచి 50 నుంచి 80 వరకు ఒక ఎస్సీ జడ్జి లేడు సుప్రీంకోర్టులో, ఒక బీసీ జడ్జి లేడు.
వీళ్ళందరినీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టుకి తీసుకుపోయింది శివశంకర్ గారు. మొట్టమొదటి ఎస్సీ జడ్జి, మొట్టమొదటి బీసీ జడ్జి సుప్రీంకోర్టుకి తీసుకుపోయింది శివశంకర్ గారు. ఇప్పుడు మన జస్టిస్ చంద్రచూడ్ అని చీఫ్ జస్టిస్, వాళ్ళ నాయన అప్పుడు జడ్జి చీఫ్ జస్టిస్, రిటైర్ అయినట్టుగా చంద్రచూడ్ గారు. ఈయన రిటైర్ అయ్యిండు, వాళ్ళ నాయన అప్పుడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, శివశంకర్ గారు మెరిట్ మీద కాదు కమ్యూనిటీ వైజ్ జడ్జిని చేస్తున్నారు అని. అంటే ఈయనేమన్నాడు అప్పుడు, వీళ్ళు సమాజంలో 90% జనాభా, వీళ్ళు 90%లో మీకు 30 సంవత్సరాలు మెరిట్ ఉన్నాడు ఒక్కడు దొరకలేదా? నేను 30 సంవత్సరాల తర్వాత నేను మెరిట్ ఉన్నవాడిని తీసుకొని నేను వస్తే మీరు కులం మీద పోతున్నాడు అని అంటుర్రు. నేను అడ్వకేట్లల్లో పోయి మెరిట్ చూసి నేను తీసుకొస్తలేను కదా, హైకోర్టుగా జడ్జిలు ఉన్న వాళ్ళనే తీసుకొని వస్తున్నా నేను. అంటే మీరు హైకోర్టు జడ్జిలు మెరిట్ లేని వాళ్ళనే మీరు అపాయింట్ చేసిండ్రని మీరు అంటున్నారా అని అడిగింది. ఎందుకంటే హైకోర్టు జడ్జెస్నే తీసుకొచ్చి సుప్రీంకోర్టు తీసుకో. మీకు మళ్ళా ఆ 10 సంవత్సరాలల్లో ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు 3 షెడ్యూల్ కాస్ట్ జడ్జిలను చేసిండు ఆయన. దాంతోపాటు ఈ పాలనా పరంగా కూడా అనేక సంస్కరణలు. జస్టిస్ బాలకృష్ణన్ ఆయన నాతో అన్నాడు, 40 సంవత్సరాలకి మీ నాయన నన్ను జడ్జి చేసిండు కాబట్టి నేను మొట్టమొదటి ఎస్సీ జడ్జే కాదు, చీఫ్ జస్టిసే కాదు, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ చీఫ్ జస్టిస్. ఎందుకంటే నాకు చిన్నతనంలో చేపించిండు ఆయన. 30 సంవత్సరాలు శివశంకర్ గారి కంటే ముందు, మళ్ళీ తర్వాత గవాయి అయ్యే వరకు ఇంకో ఎస్సీ జడ్జి లేడు. సో 4 ఆయన బాలకృష్ణ అందరిని చేసింది శివశంకర్ గారే. ఆయన ప్రిన్సిపల్స్ మీద ఆయన దేనికన్నా ఆయన వెనుకకు పోలేదు. ఇందిరాగాంధీ పిలిచి నీలం సంజీవ్ రెడ్డి గారు అంటున్నారు, మీరు ఆయన ఏదో జడ్జి పేరు పంపిస్తే మీరు ఒప్పుకుంటలేరంట, చేస్తలేరంట, చేసేయరాదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా అన్నారు. అంటే మేడం, నేను ఒక షెడ్యూల్ కాస్ట్ రామస్వామి అనే జడ్జి పేరు పంపించిన ఆయనకి, ఆయన నాకు టిఎల్ఎన్ రెడ్డి అనే ఒక జడ్జి పేరు పంపించాడు. నేను పంపించిన పేరు సంతకం పెట్టమనండి, ఆయన పంపించిన పేరు నేను సంతకం పెడతాను అన్నారు. ఇప్పుడు కనిపించారు మరి అట్లాంటి లీడర్ అంత గట్టిగా నిలబడ్డాడు ఆయన. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా నిలబడ్డాడు, నువ్వు బ్యాలెన్స్ అవుట్ చేద్దాము అని. కాబట్టి ఇప్పటికి ప్రజాస్వామ్యం బతుకుంది అలాంటి వాళ్ళు. సో ఇవాళ రాష్ట్రాలల్లో కొన్ని సెక్షన్సే డామినేట్ చేస్తున్నాయి అని చెప్పి వేరే ఇతర రాష్ట్రాల నుంచి చీఫ్ జస్టిస్ వస్తే ఈ రాష్ట్రంలో కాస్ట్ ఈక్వేషన్స్ అతనికి తెలియదు కాబట్టి ఇతరత్రా కులాల నుంచి జడ్జెస్ అవుతారని చెప్పి ట్రాన్స్ఫర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ తీసుకొని వచ్చాడు ఆయన. ఆయన ఒక లెటర్ రాసిండు చీఫ్ జస్టిస్కి, 400 మంది హైకోర్టు జడ్జెస్ ఉంటే అందులో 6 షెడ్యూల్ కాస్ట్ ఎందుకున్నారు, నంబర్లు ఇంక్రీజ్ చేయండి అని రాసిండ్రు. సో ఆయన ప్రిన్సిపల్స్ మీద ఆయన నిలబడ్డాడు. కరెక్ట్. చివరికి ఏం చెప్తారు సార్ తెలంగాణ సమాజానికి కావచ్చు, యువత కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు? ఏముందండి, మీ జీవితాలు మార్చుకోవాలంటే మీ చేతిలో ఉంది అది. మీరు కష్టపడాల్సి వస్తుంది, మీరు చదువుకోవాల్సి వస్తుంది, మీరు రాజకీయవేత్తలు ఎవరిని చేయాలన్నది మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది. అది కానంత వరకు మీ జీవితాలు ఇట్లనే ఉంటాయి. సో 100% ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఈ 42% వీటన్నిటి వల్ల మార్పు వస్తుంది అనుకుంటున్నా. సో దానికి ఆ మార్పుతోని మీరు మీ జీవితాలు మీరు మార్చుకోగలిగితే మార్చుకోండి. ఎందుకంటే రాజ్యాధికారంతోనే జీవితాలు మారుతాయి. మీకు రిజర్వేషన్స్ ఇవి 1,00,000 మందిలో 10 మందికి ఉపయోగపడతాయేమో, కానీ రాజ్యాధికారం మీ చేతిలో ఉంటే మాత్రం ఎక్కువ మొత్తంలో జీవితాలు మారే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మీ కష్టాలు మీకు తెలుసు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. ఇది ఇప్పటి వరకు వినయ్ కుమార్ సార్తో మాట్లాడితే చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా నిజాలను నిర్భయంగా ప్రకటించే ప్రయత్నం చేసినారు. ప్రజలుగా మనం మారాలి, మన హక్కులు తెలుసుకోవాలి, హక్కుల వైపు ప్రతి ఒక్కరు పయనించాలి, దానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బలంగా కావాలని కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తే బడుగు బలహీన వర్గాల జీవితాలు మారుతాయి, వాళ్ళు కూడా రాజ్యాధికారం వైపు వెళ్తారనే ఒక పందాన్ని కూడా తను అవలంబించడానికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సార్ మరింత ఉన్నతంగా రాజకీయ రంగంలో కూడా రాణించాలని, ఇప్పటికే డాక్టర్గా వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ కాబట్టి రాజకీయ రంగంలో కూడా రాణించాలని, ప్రజలు కూడా ఇలాంటి నాయకత్వం వచ్చినప్పుడు స్వాగతించాలి, వారు వెంటే యువత కావచ్చు, సబ్బండ వర్గాలు కూడా ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోలు.